సిపిఐ అగ్రనేత మాజీ పార్లమెంట్ సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్లు అన్నారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన సుధాకర్ రెడ్డి సంతాప సభలో ముందుగా ఆయన చిత్రపటానికి సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా, మేధావిగా, ప్రజాప్రతినిధిగా వామపక్షాలకే వన్నె తెచ్చిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి సురవరం సుధాకర్ రెడ్డి అని తెలిపారు. స్వాతంత్ర్యం సమరయోధుల కుటుంబంలో జన్మించిన సురవరం చిన్నప్పటి నుంచే కమ్యూనిస్టు భావాలను అలవర్చుకుని ఏఐఎస్ఎఫ్లో చేరి విద్యార్థి, యువజన నాయకునిగా, పట్టణ స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శి విద్యార్థి, యువజన సమాఖ్యలకు నాయకత్వం వహించి అంచెలంచెలుగా ఎదిగారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సిపిఐ రథసారథిగా పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరుస్తూ పాలకుల ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై శమరశంఖం పూరించారని వారు అన్నారు. 2 సార్లు నల్గొండ పార్లమెంట్ సభ్యులుగా గెలుపొంది దేశంలో ఉన్న ప్రజా కార్మిక, రైతు, విద్యార్థి, యువజన, మహిళా సంక్షేమం కోసం, వారి హక్కుల సాధన కోసం చట్టసభల్లో పాలకులను నిలదీశారని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో అలుపెరగని నాయకుడు, దశ కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో చూపినటువంటి నాయకుడు మన నుంచి దూరం కావడం మన పార్టీకి పెద్ద లోటు. ఒక కమ్యూనిస్టు విద్యార్థి దశ నుంచి ఏదైతే తను ఈ ఎర్ర జెండా చేతబూనిండో తుది శ్వాస వరకు కూడా అలుపెరగని నాయకుడు, పోరాట యోధుడు, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు అని అంటే కమ్యూనిజాన్ని నిలువెత్తుగా నింపుకొని ప్రజలకు వచ్చినటువంటి నాయకుడు. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క పార్టీ నాయకులకు కూడా ఆదర్శంగా నిలిచినటువంటి నాయకుడు. కమ్యూనిస్ట్ నాయకుడు అంటే ఈయన అనే విధంగా రాష్ట్ర, దేశ రాజకీయాలలో నిరూపించుకున్న దానిలో నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి గారు. సరే, ఏది ఏమైనప్పటికీ తన ఆరోగ్యం చాలా రోజుల నుంచి బాగలేకపోవడం. అధ్యక్షత వహిస్తున్నటువంటి ఆగస్టు 22 రాత్రి 10:30 గంటల సుమారుకు ప్రముఖ కమ్యూనిస్టు పార్టీ నాయకులు, మనందరి ఆరాధ్య దైవం కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు అమరుడైందని మాకు తెలియడం జరిగింది. 20, 21, 22 తారీఖులలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు మేడ్చల్ జిల్లా గాజుల రామారంలో ప్రారంభం కావడం జరిగింది. ఆ మహాసభలో మేము అప్పుడే అనుకున్నాం, ఈ మహాసభకు ఇద్దరు ఈ రాష్ట్ర ప్రముఖులు హాజరు కాలేదు. అందులో ఒకరు సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఇంకొకరు ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ నాగేశ్వరరావు గారు, వారు శాశ్వత సభ్యులు. వీరిద్దరు కూడా మొన్న జరిగినటువంటి మహాసభలకు హాజరు కాలే. సుమారుగా నేను 10 మహాసభలకు హాజరు కావడం అనేది జరిగింది. అది ఉమ్మడి రాష్ట్రం కానీ, తెలంగాణ కానీ ఏ మహాసభ కూడా వాళ్ళు ఆబ్సెంట్ అనేది లేకుండేటువంటి పరిస్థితి. కానీ మేము మహాసభ ముగించుకొని హైదరాబాద్ నుంచి వస్తున్నటువంటి సందర్భంగానే ఈ వార్త తెలియడం అనేది జరిగింది. ఏదైనప్పటికీ కూడా కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు, వారి యొక్క కుటుంబం రాజకీయ కుటుంబం, ఆ విధంగా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ దేశంలో విద్యార్థి దశ నుంచి, యువజన దశ నుంచి వారు జాతీయ నాయకత్వం వహించినటువంటి గొప్ప వ్యక్తి. సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు అధ్యక్షతన జరిగిన ఈ సంతాప సభలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లపల్లి మల్లయ్య, మడికొండ ఉదెమ్మ, మార్కపూడి సూర్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు మాటేటి శంకర్, ఆసాల రమ, తొడుపునీరు రమేష్ కుమార్, రేణికుంట్ల ప్రీతం, సిపిఐ, ఏఐటీయూసీ ప్రజా సంఘాల నాయకులు ఎంఏ గౌస్, ఎస్ వెంకటరెడ్డి, గొడిశల నరేష్, ఎజ్జ రాజయ్య, ఆసల నవీన్, వైలెనిన్, తిరుమల సుజాత, కలవల జగన్నాథం, బండి మల్లేష్, అబ్దుల్ కరీం, పడాల కనకరాజు, ఎర్రగుల చీరాలు, జీవన్తో పాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.